Subscribe to Color Frames. 2011 అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఆ ఏడాది జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్. ముంబైలోని వాంకడే స్టేడియంలో శ్రీలంకను ఓడించి భారత జట్టు వన్డే ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. ఇది జరిగి 13 ఏళ్ళు అవుతుంది. కానీ ఆ జట్టులోని సభ్యులు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఈ జనరేషన్ క్రికెట్ ఫ్యాన్స్కు వాళ్ళే మన హీరోలు. న్యూ ప్లేయర్స్ వస్తున్నప్పటికీ సచిన్, సెహ్వాగ్, ధోని, యువరాజ్ ఇలా మన సీనియర్ ప్లేయర్ల పేరు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తుంటాయి. అయితే టీమిండియాను ఛాంపియన్గా నిలబెట్టిన చాలా మంది ఆటగాళ్లు రిటైర్ అయ్యారు. కోహ్లీ మినహా ఆల్మోస్ట్ అందరూ రిటైర్ అయ్యారు. అయితే వారిలో చాలా మంది కోచింగ్ రంగంలోకి ప్రవేశించారు. ఇందులో గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ 2024 కోల్కతా నైట్ రైడర్స్ను ఐపీఎల్ ఛాంపియన్గా నిలబెట్టాడు. అంతకుముందు లక్నోకు మెంటర్గా సేవలందించాడు. గంభీర్ హయాంలో లక్నో ప్లే ఆఫ్కు చేరింది. అయితే కప్పు కొట్టలేకపోయింది. దాని తర్వాత గౌతీ టీమిండియాకు హెడ్ కోచ్గా ప్రమోట్ అయ్యాడు. అదే సమయంలో ఆశిష్ నెహ్రా కూడా గుజరాత్ టైటాన్స్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. 2022 ఎడిషన్లో గుజరాత్ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. నెహ్రా కోచింగ్, హార్దిక్ కెప్టెన్సీ, ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో అరంగేట్రంలో జీటీ టైటిల్ గెలుచుకుంది. వీళ్లతో పాటు వన్డే ప్రపంచ కప్ ఆడిన మిగతా ఆటగాళ్లు కూడా ఐపీఎల్లో కోచ్గా, మెంటర్గా బాధ్యతలు చేపట్టారు. టీమిండియా దిగ్గజ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఆడాడు. 2013లో ఆటగాడిగా రిటైర్ అయ్యాక జట్టులో మెంటర్గా చేరి గత 10 ఏళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఐపీఎల్లో మెంటర్గా ఉన్నాడు. సెహ్వాగ్ 2016 నుంచి 2018 వరకు పంజాబ్ కింగ్స్కు మెంటర్గా ఉన్నాడు. 2011 వన్డే ప్రపంచ కప్లో టీమిండియాను ఛాంపియన్గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన షహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్ ప్లేయర్ డెవలప్మెంట్ వింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ కోచ్తో సమానంగా పరిగణించబడుతుంది. జహీర్ ఈ పాత్రలో ఆటగాళ్లను అద్భుతంగా డైరెక్ట్ చేశాడన్న పేరుంది. 2011 వన్డే ప్రపంచ కప్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ కూడా త్వరలో కోచింగ్ రంగంలోకి ప్రవేశించనున్నాడు. తాజా నివేదికల ప్రకారం వచ్చే ఐపీఎల్ సీజన్లో యువరాజ్ సింగ్ గుజరాత్ జట్టుకు మెంటర్గా మారే పరిస్థితి కనిపిస్తుంది. నెహ్రా జీటీ నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో యువీ ఆ కీలక పదవి చేపట్టబోతున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.